హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో మీకు ముందుగా హ్యాపీ సాటర్డే. అండ్ ఈరోజు వచ్చి నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నాను. మూడో వారం, సప్త శనివార వ్రతం అంటారు కదా, సో అదైతే చేసుకుంటున్నా. ఇది నా థర్డ్ వీక్ అనమాట. ముందు 2 చేసినవి వీడియో అయితే షూట్ చేయలేదు. సో నేను మొన్నే కాబట్టి వీడియో స్టార్ట్ చేసింది. యూట్యూబ్ స్టార్ట్ చేసింది. సో అవైతే షూట్ చేయాల. సో ఈరోజు నా థర్డ్ వీక్ అనమాట నా వ్రతము. సో అదైతే మీతో షేర్ చేసుకుంటాను. పూర్తిగా షూట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే పిల్లలతో కొంచెం కష్టం. సో నాకు వీలున్నంత వరకు అయితే నేను వీడియోని మీకు చూపిస్తాను. సో నాకు నచ్చినట్టు, నా మనసుకు అనిపించినట్టు నేను చేసుకుంటున్నాను. అన్నే పెట్టాలి, ఇన్నే పెట్టాలి అనేమీ లేకుండా నాకున్నంతలో నాకు తోచినట్టు మనస్ఫూర్తిగా భక్తితో చేసుకుంటున్న పూజ అనమాట ఇది. సో సప్త శనివార వ్రతం అంటే కేవలం వెంకటేశ్వర స్వామికే కాదు, శనిదేవుడికి కూడా చాలా, శనిదేవుడి కోసం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. మెయిన్ నేనైతే శనిదేవుడి కోసం చేస్తున్నాను. శనిదేవుడికి ప్లస్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి కలిపి చేసుకుంటున్నాను అనమాట. సప్త శనివార వ్రతం అంటేనే మెయిన్ శనిదేవుడికి సంబంధించింది. సో అదైతే ఈరోజు చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే పొంగల్ పెట్టేసి, పొంగల్ పొయ్యి మీద పెట్టేసి నేనైతే నార్మల్ నిత్య పూజ ఎలా చేసుకుంటానో అది చేసుకుంటాను. సో ఈ లోపు పాలు కాగుతూ ఉంటే అక్కడ నా పూజ కంప్లీట్ అయిపోతుంటుంది. ఒక పక్క పొంగల్ అవుతూ ఉంటే ఒక పక్క నేను పూజకు సంబంధించి అన్నీ చేసుకుంటాను. సో నేనైతే ఈరోజు పొంగల్ ఒక్కటే నైవేద్యం పెట్టాలనుకుంటున్నా. పొంగలి అండ్ వడపప్పు, పానకం, ఈ 3 నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడైతే పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉన్నా అనమాట. ఇల్లంతా ప్రతి ఫ్రైడే, సాటర్డే ఖచ్చితంగా పసుపు నీళ్ళు చల్లుతాను. చాలా నెగిటివిటీ ఉన్నా పోతుందంటారు. అండ్ ఏమైనా పురుగు గట్రా ఇంట్లోకి కూడా రాకుండా ఉంటాయి అని చెప్పి పసుపు నీళ్ళు అయితే చల్లమంటారనమాట. నేనైతే ఫ్రైడే, సాటర్డే ఖచ్చితంగా పసుపు నీళ్ళు అయితే చల్లుతాను. అండ్ మార్నింగ్ లేచేసి ముగ్గు పెట్టేసుకొని హెడ్ బాత్ చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ గదంతా క్లీన్ చేసుకునేసరికి ఈ టైం అయిందనమాట. అప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. సో ఇక్కడ పొంగల్ పెట్టుకోవడానికి గిన్నెకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ కావాల్సిన పాలు కూడా దీంట్లో పోసేసుకుంటున్నా అనమాట. ఈ గిన్నెకి నేను 2 లీటర్స్ పాలు అయితే పోస్తాను. 2 లీటర్స్ పాలు పోసి కొంచెం వాటర్ అయితే పోస్తాను. పొంగల్ అయితే చాలా టేస్ట్ వస్తుంది. పొంగల్ పెట్టేటప్పుడైతే ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి అండ్ బొట్టు పెట్టుకోవాలన్నమాట, కుంకుమ. అది పెట్టుకున్న తర్వాతే పొంగలి స్టార్ట్ చేయాలి. వడపప్పు, పానకం కూడా నానబెట్టేశాను నైవేద్యానికి పొంగలి, వడపప్పు, పానకం అంతే. సో ఇక్కడ పూజకి అది క్లీన్ చేశాను. ఇప్పుడు అన్ని పూలు పెట్టి పూజించాలన్నమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను నైటే. ఇంకా శివుడికి అయితే అభిషేకం చేసుకుంటున్నా. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది శివుడికి అభిషేకం చేసుకుంటే. అండ్ ఇక్కడ నార్మల్ నిత్య పూజ కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ బియ్యపు పిండితో దీపాలు చేయాలి కదా, సో అదైతే పిండి కలుపుతున్నా అనమాట. నిత్య పూజ డైలీ ఎలా చేసుకుంటానో అలానే చేసుకున్నా. ఆ నిత్య పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ పూజ స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇక్కడైతే బియ్యపు పిండితో పిండి కలిపేస్తున్నా. మా పూర్వీ చేసిన ఘనకార్యం అనమాట. అసలు ఒక నిమిషం కూడా ఖాళీగా ఉండదు. ఏదో ఒకటి ఎక్స్ట్రాగా నాకు పని పెడుతూనే ఉంటుంది. ఇంకా కిచెన్లో ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ గది దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఒక పీఠం పెట్టుకొని ఫస్ట్ దానికి పసుపు రాసుకుంటున్నా. మొత్తం రాయలేదు, జస్ట్ మిడిల్లో వరకే పసుపు రాసేసి బియ్యపు పిండితో ముగ్గు అయితే పెట్టుకుంటున్నా. బియ్యపు పిండితో పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను. సో ఏ పండగ వచ్చినా, ఏ శుభకార్యం వచ్చినా ఫస్ట్ ఇలా పీఠంకి పసుపు రాసి ఇలా పద్మ ముగ్గు అయితే వేసుకుంటారు. ఈవెన్ నేను ఏమైనా అన్ని పండగలకి మోస్ట్లీ పీఠం పెట్టాలి అంటే ఇదే ముగ్గు వేసుకుంటాను. దానికి పసుపు, కుంకుమ వేసి కొంచెం అక్షంతలు వేసాను అనమాట. ముగ్గు వేసిన తర్వాత దాని మీద ఎల్లో కలర్ క్లాత్ అయితే ఒకటి పరుచుకున్నాను. ఈ ఎల్లో కలర్ క్లాత్ పరుచుకున్న తర్వాత కొంచెం బియ్యం వేసేసి, ఒక పిడికెడు బియ్యం వేసి ఆ బియ్యం మీద వెంకటేశ్వర స్వామి పటం అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే తులసాకులు అయితే పెట్టాను. నేను మధ్యలో బజార్కి కూడా వెళ్ళాను అనమాట. తులసిమాల ముందు రోజు మర్చిపోయాను. సో తులసాకులు అక్కడ కూడా మార్కెట్లో దొరకలా. ముందు రోజు అయితే దొరికేవి. సో ఆ రోజు అయితే అయిపోయినాయి. అంటే 2 షాప్స్ చూస్తే 2 షాప్స్ దగ్గర లేవు. నేను ఎప్పుడు తెచ్చే కాడ కూడా లేవన్నమాట. సో ఇంకా ఇంటి ముందు తులసమ్మ చెట్టు ఉంటే ఇంకా అవి కోసుకొని వచ్చి స్వామి కాడ అయితే పెట్టేశాను.
ఇందాక బియ్యపిండి కలిపి పెట్టేశాను గదా! దీపాల కోసం. అవైతే ఇప్పుడు చేసుకోవడానికి వచ్చాననమాట. పూజ గది కాడ కొద్దిసేపు, కిచెన్‌లో కొద్దిసేపు అలా అవుతూ ఉంటుందనమాట ఇలాంటి వ్రతాలు చేసుకునేటప్పుడు. అండ్ ఇక్కడైతే సింపుల్‌గా నేను చపాతీ కర్రతో లోపల ఇలా ఒత్తుకొని ఇలా షేప్ చేసుకున్నాను. దానికి ఇలా నామాలు పెట్టేసుకుంటున్నా అనమాట. ఈజీనే, పెద్ద కష్టమేం గాదు. దీని మీద ఒక 20 నిమిషాలు కేటాయిస్తే పిండి దీపాలైతే అయిపోతాయి. సో, కొన్ని సార్లు బాగొస్తాయి. కొన్ని సార్లు పూజ మధ్యలో ఆ పూజ చేసిన తర్వాత ఆ వేడికి కొన్ని ఇరిగిపోతాయన్నమాట. ఫస్ట్ వీక్ కొంచెం 1, 2 ఇరిగిపోయినియి. అండ్ సెకండ్ వీక్ బాగొచ్చినియి. ఈ బియ్యపిండి కలుపుకునేటప్పుడు కొంచెం నెయ్యి, కొంచెం బెల్లము, కొంచెం పాలేసి కలుపుతారంట. నేనైతే జస్ట్ నెయ్యి అండ్ కొంచెం బెల్లం అయితే వేసి కలిపాను. సో, మనం గూడా తినచ్చు. అండ్ తర్వాతొచ్చి ఇక్కడ 7 తమలపాకులు పెట్టుకొని వాటికి బొట్లయితే పెట్టేస్తున్నాను. గంధము అండ్ కుంకుమ. దాని తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పిండి దీపాలైతే ఒక్కొక్కటిగా ఇక్కడ పెట్టేస్తున్నాననమాట. సో, జాగ్రత్తగా పెట్టాలి. అంటే ఇప్పుడేమి ఇరిగిపోవు. వేడి తగులుద్ది గదా! సో, వేడి తగిలినప్పుడు అంతా అప్పటికి అయిపోతదిలేండి. ఆ దీపం గూడా కొండెక్కుద్ది. సో, ఆ టైంలో అవి ఇరిగిపోతాయన్నమాట. మళ్ళీ ఈవినింగ్ టైం మనం పూజ చేస్తాం గదా! ఆ టైంకి కొన్ని ఇరుగుంటాయి. సో, నాకైతే ఈ మూడో వారం చేసిన దాంట్లో ఒకటైతే ఇరిగిపోయింది. సో, ఇంక అన్నీ బానే వచ్చినియనమాట. అండ్ ఇక్కడైతే కలశం తీసుకొని కలశాన్ని అయితే పూజించుకుంటున్నాను. కింద గూడా ఒక పీఠమేసి సేమ్ అలానే పసుపు రాసి పుష్పం ముగ్గేసుకొని కలశం పెట్టుకొని దానికైతే కంకణం అయితే కట్టేసుకుంటున్నా. ఇంకా యూజ్ చెయ్యని వాటర్ ఉంటాయి గదా! శుద్ధమైన జలం అవైతే కలశంలో పోసుకుంటున్నాననమాట. మనం ఫ్రైడేస్ ఎలా కలశాన్ని పూజిస్తామో సేమ్ అలానే ఇక్కడ గూడా అలానే పూజించాలి. మంచి శుద్ధమైన వాటర్‌లో కొంచెం పసుపు, కుంకుమ అండ్ గంధం, కొంచెం సువాసనకి తగ్గట్టుగా కొంచెం సెంట్ అయితే కలిపాను. అంటే ఇది దేవుడికి యూజ్ చేసేదే. అండ్ కొంచెం జవాజీ పౌడరు, ఒక రూపాయి నాణెము, పచ్చకర్పూరము అండ్ కొంచెం అక్షంతలు అండ్ 2 పుష్పాలు వేసైతే కలశాన్ని పూజించుకుంటున్నా. అండ్ ఇక్కడైతే టెంకాయకి గూడా పసుపు, కుంకుమ అయితే రాసేసి పెట్టేశాను. ఇక్కడైతే నేను తమలపాకులు పెట్టడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చిందనమాట. అయ్యో! ఇది పెట్టలేదే అని. అండ్ తర్వాత ఇక్కడ బ్లౌజ్ పీస్‌ని అయితే ఇలా చేసుకుంటున్నా అనమాట. బ్లౌజ్ పీస్‌ని ఎప్పుడు నేనే ఇలా రెడీ చేసుకుంటాను. కలశం మీదకి అమ్మవారికి పైకి చేసుకుంటాం గదా! సో, అదైతే నేను ఇలా చేసుకుంటున్నా అనమాట. రెడ్ కలర్‌ది తీసుకున్నా. ప్రతి వారము కొత్తది కొనాల్సిన అవసరం లేదు. యూజ్ చేసిందే వాష్ చేసి మళ్ళీ యూజ్ చేయొచ్చు. నేనైతే అలానే చేస్తున్నా అనమాట. యెల్లో కలర్‌ది, రెడ్ కలర్‌ది ప్రతి వీక్ వాష్ చేసి యూజ్ చేస్తున్నాను. ఆ బ్లౌజ్ పీస్‌కైతే ఇలా గంధంతో నామాలైతే పెట్టేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంతా ఇంకా రెడీ అయిపోయిందనమాట. ఇంకా పసుపుతో గణపతిని చేసేసుకున్నాను. సో, దానికైతే చిన్న వినాయకుడి మొహం ఉంటుంది గదా! తొండం అదైతే పెట్టేశాను. చాలా క్యూట్‌గా అనిపించి ఇంతకుముందు ఒకసారి తీసుకున్నా. సో, అదనమాట. ప్రిపరేషన్ అయితే రెడీ చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీపారాధన చేయాలి. ఇప్పటికి టైం 10:30 అవుతుంది. ఇలా సింపుల్‌గా అయితే పూలు పెట్టేశాను. వెంకటేశ్వర స్వామి పటానికి పూలు పెడదాము అంటే ఆ పటము నిలవదనమాట, పడిపోతుంది. సో, పెట్టడానికి వెనక గట్టిగా అది లేదనమాట, సపోర్ట్ లేదు. సో, అందుకు అలా రోజా పూలు అండ్ చామంతి పూలు అయితే పెట్టేశాను. తులసి మాల కూడా కింద పెట్టేస్తాను. సో, అది ఆ తులసి మాల కూడా నాకు దొరకలేదనమాట. అందుకే సింపుల్‌గా కొన్ని ఆకులు కోసుకొచ్చేసి దేవుడికి ఖచ్చితంగా ఉండాలి ఆ తులసాకు అని చెప్పి నేను కొంచెం 4 ఆకులు తెచ్చి అక్కడ పెట్టాననమాట స్వామి దగ్గర. సో, ఇక్కడైతే దీపాలైతే వెలిగిచ్చేస్తున్నాను. ఇంకా అలా దీపాలు వెలిగించిన తర్వాత చాలా కళగా ఉంటదనమాట. అన్ని దీపాలు వెలిగేటప్పటికి ఇంకా లైట్ కూడా అవసరం లేదు. ఆ లైట్ ఆపినప్పుడు వెలుగు చూడాలి, చాలా అందంగా ఉంటుంది. కాకపోతే వీడియో తీయటం మిస్ అయ్యి ఉంటది. కాకపోతే నా కళ్ళతో చూస్తే చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా ఉంటుందనమాట. సో, నేనైతే అగ్గిపుల్లతోనే వెలిగిస్తాను. కడ్డీలతో అంటే చాలామంది చెప్తారు డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదు, కడ్డీలతో వెలిగించాలి అని. సో, నేనైతే డైరెక్ట్ అగ్గిపుల్లతోనే వెలిగించేస్తాను. అండ్ ఇక్కడైతే స్టార్టింగ్ వచ్చేసి ఆచమనం చేసుకుంటున్నాను. తర్వాత గణపతి పూజ చేసుకోవాలి. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ఇంకేమైనా మంత్రాలు ఉంటే చదువుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఆచమనం తీసుకొని గణపతి పూజ చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని
వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నాను. వెంకటేశ్వర స్వామి చదువుకున్నప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవిది కూడా అష్టోత్తరం చదువుకోవాలంట. అండ్ తర్వాత ఈ 2 అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత శనిదేవుని అష్టోత్తరం కూడా చదువుకున్నాను. సో, సప్త శనివార వ్రతము అంటే మెయిన్ శనిదేవుడికి సంబంధించిందంట. సో, అందరూ వెంకటేశ్వర స్వామికి చేసుకుంటారు. శనిదేవుడికి అధిపతి శివుడని కొంతమంది అంటారు. కొంతమంది వెంకటేశ్వర స్వామి అంటారు. నాకు అయితే క్లియర్‌గా తెలీదు. కానీ ఏదైతే ఏమి హ్యాపీగా ఉండాలి, అంతా కూల్‌గా సాగిపోవాలి అని దేవుడిని గట్టిగా దండం పెట్టేసుకొని ఈ వ్రతం అయితే స్టార్ట్ చేశాను. సో, 1 ఇయర్ నుంచి అనుకుంటూ ఉన్నాను చెయ్యాలి అని. ఇప్పటికైతే కుదిరిందనమాట. సో, ఇక్కడైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది. మంచిగా ప్రశాంతంగా సింపుల్‌గా చేసుకున్నాను. మరి ప్రాసెస్ నాకు తెలిసినంత మటికి ఇలానే అనమాట. సో, నైవేద్యాలు చాలామంది చాలా రకాలుగా పెడతారు. నేనైతే ఇలా సింపుల్‌గా పెట్టుకున్నా. సో, పిల్లలతో కొంచెం కష్టము. అందులో నాకు కొంచెం నీరసంగా ఉంది. ఇంకా చెయ్యాలి కాబట్టి భక్తితో, శ్రద్ధతో పొద్దున్నే లేచి ఇక్కడైతే చేశా. హలో! సో, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా మంచిగా చేసుకున్నా నాకొచ్చినట్టు. నాకొచ్చినట్టే నాకు నచ్చినట్టు కాదు. కొంతమందిని తెలుసుకొని, చూసుకొని మంచిగా మనసుకి ప్రశాంతంగా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేలాగైతే నేను చేసుకున్నా. నాకు వచ్చినట్టు నైవేద్యాలు అయితే ఎక్కువ పెట్టలా. నాకు వచ్చినట్లు కొంచెం పొంగల్ పెట్టుకొని వడపప్పు పానకం చేసి పెట్టుకున్నా. యాక్చువల్లీ ఈ వారమే నువ్వులతో ఉండలు చేసి పెడదాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఓపిక లేదనమాట. ఐ మీన్ ఎప్పుడు చేయలేదు. ఎక్కువ టైం రిస్క్ తీసుకోవడం ఎందుకు, నెక్స్ట్ వీక్ చూద్దాము అని చెప్పి చేసుకోలేదు. సో, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఇది 3rd వీక్ అనమాట. ఇంకా 4 వీక్స్ ఉన్నాయి. సో, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. సో, వెంకటేశ్వర స్వామి నాకు చాలాసార్లు కల్లోకి వచ్చాడు. ఈ మధ్య కాలంలో కాదు, ఇంతకుముందు అయితే చాలా బాగా కల్లోకి వచ్చేవాడు. దేవుడి గర్భగుడిలో నేను క్లీన్ చేస్తున్నట్టు, చీపురు పట్టుకొని చిమ్ముతున్నట్టు, అలా రకరకాలుగా చాలా కల్లోకి వచ్చారనమాట. సో, అది మాత్రం చాలా బ్లెస్డ్. ఇప్పుడు నేను చెప్తున్నా కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో, కలలో క్లియర్గా చూశాను కదా. సో, అది మాత్రం ఆ దేవుడి దయ. నిజంగా దేవుడు నన్ను గుర్తుపెట్టుకొని, సో అదనమాట. చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే కొంచెం భక్తి ఎక్కువైనా కూడా నాకు కొంచెం ఏడుపు వచ్చేస్తుంది. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం కదా. సో, వెంకటేశ్వర స్వామి శివుడు నిజంగా చెప్పలేను, కానీ అది దేవుడు కూడా అందరికీ కల్లోకి రాడు. కొంతమంది మంచిగా బ్లెస్డ్గా ఫీల్ అయినప్పుడు, ఐ మీన్ మంచిగా బ్లెస్డ్గా దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకే కల్లోకి వస్తాడు. ఎవరికంటే వాళ్ళకి కూడా కల్లోకి రాడు. నేనైతే దాంట్లో చాలా 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 అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. దేవుళ్ళు కల్లోకి రావటం అంత సామాన్య విషయం కూడా కాదు. సో, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అలానే దేవుడు ఎప్పుడు కోపంగా కానీ ఎప్పుడు రాలేదు కూడా. సో, ప్రశాంతంగా వస్తాడు, చూసుకుంటాడు, జస్ట్ కనిపిస్తాడు. నేనేదో మాట్లాడుతూ ఉంటానంట, లేకపోతే పూజ చేసినట్టు. సో, అలా దేవుడు నాకు కల్లోకి వస్తాడు. నేనైతే చాలా బ్లెస్డ్గా ఉంటాను. దేవుడు నన్ను గుర్తుపెట్టుకొని నా కల్లోకి వచ్చాడు, నన్ను పూజించుకో అని నాకు చెప్పాడు అని చెప్పి ఇది ఉంటుంది కదా, అది చెప్పే కూడా అవ్వట్లేదు. సో, అదనమాట. నేనైతే చాలా అదృష్టవంతురాల్లాగా నేను ఫీల్ అవుతాను. చాలు, ఈ జన్మకి ఇది చాలు అన్నంత ఇదిగా ఉంటుందన్నమాట. సో, శివుడు కూడా అంతే. శివుడిని నేను ఒక 6 ఇయర్స్ నుంచి అయితే నేను గట్టిగా నమ్ముతున్నా, మంచిగా పూజిస్తున్నాను నమ్మకంతో. సో, శివుడు, వెంకటేశ్వర స్వామి, ఇంకా నేనేం మాట్లాడలేను. ఏమైనా మాట్లాడుతుంటే ఎమోషన్ అయిపోతా ఉన్నా. సో, అంటే ఎమోషన్ అంటే భక్తి విపరీతంగా వచ్చేసింది అంటే ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే కనుకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో, నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగుందనో బాగాలేదనో లేకపోతే వేరేలా కావాలి అనో ఏదో ఒకటి కామెంట్ చేయండి. సో, కొంచెం ఇంటరాక్షన్ జరుగుతుంది కదా మీ మధ్య నాకు. సో, అదనమాట. ఓకే, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.